ఇంకా రావాల్సిందండి రంగు నింగి పొంగు వచ్చాయండి. రంగును ఇంకొకటి ఏమి రావాలండి? రంగు హంగు అన్నారండి. హంగు రావాలి. హంగు భంగు హంగు 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 హయములో హ. పొంగుచు తా ప్రయాగ పరిపూతుల జేయుచు భక్త శ్రేణినే చెంగున హంగు భంగులను చెంగున హంగు భంగులను చెంగున హంగు పొంగులను చిందులు వేయుచు హంగు భంగులు అన్నారా? హంగు భంగులు. చెంగున హంగు భంగులను చిందులు వేయుచు చిందులతో కను విందు చేయుచు. మార్చండి. చెంగున హంగు భంగులను చిందులతో కను విందు చేయుచున్. ఇంకా రంగు రావాలి. ఇంకా కర్త అసలు పేరు రాలేదు. గంగా నది అని పేరు అక్కడ రాలే. అవధాని గారు గంగ హరించే పాపము. ఆయా ఇన్ని హంగులలో పాంగు కూడా ఉందంటారా? అసలే అక్కడ నది ఒడ్డున కదా. ఉంటుందండి, అది నమ్మేవారు కూడా ఉన్నారు. దాంతో శివైక్యం చెందే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చెప్పిన పదం అదే, హంగు భాంగులను ఉన్నారు. హంగు భాంగులను. చెంగున హంగు భంగులను చెంగున హంగు భంగులను చెంగున హంగు భంగులను చిందులతో చెంగున హంగు భంగులను చిందులతో కను విందు చేయుచున్. గంగ హరించే పాపముల. గంగ హరించే పాపముల.
భలే. కమ్రఫలమ్ములనిచ్చు రంగులన్ కమ్రఫలమ్ములనిచ్చే రంగులన్ గంగ హరించి పాపముల కమ్రఫలమ్ములనిచ్చే రంగులన్. మంచి ఫలాలను వివిధమైన రంగులతో ఇచ్చింది అని నా భావన. గంగ హరించి పాపముల కమ్రఫలమ్ములనిచ్చే రంగులన్. సోదరు రాసుకున్నారా? రాసుకున్నాను. ఈ చెంగు అన్నారు, చెంగు మహాప్రాణం అండి. మా చెంగు అల్ప ప్రాణం అండి. చెంగు 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 సరే, ఓకేనా. మామూలుగా అదే పద్యం ధారలో అడగకూడదు కాబట్టి అడగలేదు. చెంగున అంటే త్వరగా అని, చెంగున అంటే ఉంది. చెంగున అని ఒక పదం వాడచ్చు. అదే వాడితే మనం బయటకు వాడతాం, బయట చెంగు అంటాం కదా. అదే నేను అంటారు కదండి. చెంగున దూకి ఉందా? నేను వెళ్ళలేదు. ఓకే, చెంగు అని వాడితే 2 సార్లు రిపీట్ చేస్తే రెండవసారి మహాప్రాణం వస్తుంది. చెంగు లేదు, రెండు అల్ప ప్రాణాలే. 2 సార్లు వాడితే అర్థం వస్తుంది. ఒకసారితో కూడా వస్తుందా అంటే వస్తుందని చెప్పారు కాబట్టి ఓకే. రెండవది కూడా అల్ప ప్రాణమేనా? భంగులను చిందులు చిందులతో కను విందు చేయుచున్ గంగ హరించు పాపముల కమ్రఫలముల నిచ్చు రంగులన్. అది గంగ హరించు పాపముల. ఓకే, మంచిది, బాగుంది, చక్కగా ఉంది. అయ్యా ముందు నేస్తాక్షరి. ఇంకా భాసించన్ విడిపూలు తోటలను సౌభాగ్యములందించుచున్ వాసిన్గాంచియు మాలలింప్రసివులై వర్ధిల్లి శ్రీ కొప్పులన్. వాసిన్గాంచెను అని సార్ 2వ లైన్లో గాంచెను రాసాం. వాసిన్గాంచెను మాలలింప్రసివులై వర్ధిల్లి స్త్రీ కొప్పులన్. బాగుంది. ఇప్పుడు 3, 4 ఒకసారి చెప్పండి. చెప్పేస్తానండి. 15, 16 రావాలి. అవునండి. షాను. అరే ఆ నూనె గురువు చేయాలేమో చూడాలి. అవధాని గారు అయ్యా ముగిచ్చేద్దామండి, ఒక నిమిషం. ఎవరైనా మధ్యలో అవధాని గారు అని అంటే అది అప్రస్తుతం అతనే అడిగాడేమో అనుకుంటా. నేను కాదండి అని చెప్పు. ఇది గురించి ఒక జోక్ ఉందిట. ఒక ఇన్స్పెక్టర్ ముందు ఒక ఇన్స్పెక్టర్, స్కూల్ ఇన్స్పెక్టర్ ఒక కుర్రాడిని అడిగాట,
అసలు రావణాసురుడి విల్లు అసలు శివుని విల్లు ఎవరు విరిచారు అని. ఆ, అయితే ప్రిన్సిపాల్ కి ముందు కంగారు వచ్చింది. నేనైతే కాదండి అన్నారట. సో నేను కాదు అని చెప్పాల్సి వచ్చింది ఆయన ప్రిన్సిపాల్ గారు. yes. సో కానీ ఎవరో అయితే అడిగారు మరి మన బృందంలో అవధాని గారు అని చెప్పి అన్నారు. ఏమన్నా మాట్లాడాలని అనుకున్నారేమో. రాశీభూతములౌచు వేసవిన. రాసి మార్చేశారా? అచ్చా. అసలే డిప్రెషన్ లో ఉన్నట్టుంది. అంటే సా షాకు వాడుకున్నారు కానీ సరే మనకు వద్దులేండి. అట్లా వాడిన ఈ సందర్భాలు ఉన్నాయి. అది మిగతా మరి షాకును సాకు వాడారు. ఈ రెండింటికి ఉన్నవి ఊష్మ శాకు లేదు, షణ్ముఖుని శాకు లేదు. ఈ రెండింటికి ఉంది ప్రాస మైత్రి. సాకు షాకు ఉంది కదండి. ఉంది ఈ శాకు అదే వీటికి ఉన్నది. ఆ షణ్ముఖుని శాకు లేదు అంతే. ఆ షణ్ముఖుని షాకు లేదు కానీ షాకు ఉన్నది. రాశీభూతములై అనొచ్చు. ఉన్నది ప్రాస మైత్రి ఉంది ఉంది. ఉందండి. పెద్ద పెద్ద వాళ్ళే వాడినరు. అయితే ఓకే. మీరు ఓకే అంటే ముందుకు వెళ్తారు. అదే రాజయ్య గురుగా చెప్తే ఇంక నో క్వశ్చన్ లేదండి. రాశీభూతములౌచు వేసవిన. అదేలే. కొంచెం టైం పడుతుంది చూడు. భూతములౌచు వేసవిన. భారమ్ము రాశీభూతములౌచు వేసవిన. భారమ్మున్ శమింపన్. భారమ్మున్ శమింపన్ అంటే భారాన్ని శమింపజేస్తుంది అని. క్షమింపజేసేదంటే ఆవిడకి కావాల్సింది షణ్ముఖుల్లో షా కదా ఆవిడ అడిగింది. అవునా అండి? డిప్రెషన్ కదా. షణ్ముఖుల్లో షా. షణ్ముఖుల్లో షా. భారమ్మున్ పదహైదు అక్షరం షా. ఎండాకాలంలో చల్లదనాన్ని ఇచ్చే వస్తువు మల్లె కూడా ఒకటి అయి ఉంటుందా అండి? ఖచ్చితంగా. అందుకే మల్లెలను ధరిస్తారు. పూర్వకాలంలో పురుషులు కూడా ధరించేవారట పురులలో. కూపోదకం వటఛాయ తాంబూలం అనే శ్లోకం ఉంది. బావిలో నీరు. రాశీభూతములౌచు వేసవిన. మరిచెట్టు నీడ, తాంబూలం, ఈ మూడు కూడా ఉష్ణకాలే భవే శీతం శీతకాలే భవేద్ ఉష్ణం ఉష్ణకాలైన శీతలం. చలికాలంలో వెచ్చగా ఉంటాయి, వేసవికాలంలో చల్లగా ఉంటాయి.
వశీభూతములోచు వేషమైన భారమున్. శోభ గారి దగ్గర ఏమన్నా పుస్తకం ఉందా ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నవి లిస్టు లేదండి. చేస్తున్నారు ఇదంతా మీ సృజన అన్నమాట. వారి దగ్గర ఏ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, అంత న్యాచురల్ ఇంటెలిజెన్స్ అది. భలే. భారం బుషనన్ పోవగన్. బుష్ అనే విధంగా పోయే విధంగా భారం బుషనన్ పోవగన్. రాశీభూతములౌచు వేసవిన భారం ముషనన్ పోవగన్. మీరు క్లాసురాలకి క్లాస్మేట్ లాగున్నారే. మరి ప్రశ్న ఎలా ఉంటే అవధాని గారి సమాధానం కూడా అలాగే ఉంటుంది. తువ్వట బాబా తలపై ధురువట అనే పదం ఉంది కదా పద్యం. యతి కోసం భారం అని వేశారు కానీ అక్కడ తాపం అని అర్థం వచ్చేది కానీ పదం వస్తే బాగుండేది. వేసవిని తాపం తగ్గించేదని. మీరు భారం అంటే ఇది అదే యతి కోసం సరిపోతుంది కానీ భావం పూర్తిగా రావట్లేదు. వదిలేండి, ఇప్పుడే మార్చకండి, ఎందుకంటే 3వ పదం చివరికి వచ్చారు. పోవగా 3వ పదం అయిపోయింది, ఇంకా 4వ పదం ఆలోచించండి. వర్గము అనొచ్చా అండి సంచాలకుల వారు? భారము జాగాలో వేడి అనే అర్థంతో ఒకవేళ వర్గం నాకు తెలియదు, కొత్తగా ఉంది. అవధానం నచ్చితే మార్చుకుంటారు, వద్దంటే వద్దు. ఎందుకంటే అవధానానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి పదాల్లో, మంది సూచనలు మాత్రమే ఉన్నది. ఎండాకాలం రాకముందే ఎండాకాలం పద్యం రాయమంటే అదంత తేలికైన పని కాదు. ప్రారంభం అయిపోయిందండి ఎండాకాలం. అదే కొంచెం దూరంలోనే ఉందండి. కాసుల్ పేర్చదే అమ్మువారికిలలో గ్రసమ్మునందించుచున్. కాసుల్ పేర్చదే అమ్మే వాళ్లకు కాసుల్ పేర్చదే అమ్మువారికిలలో గ్రసమ్మునందించుచున్. మీ నా 16వ అక్షరం కూడా వచ్చేసిందండి. గ్రసమ్మునందించుచున్. రాశీభూతములౌచు వేసవిన భారం ముషనన్
భారం ముషనన్ పోవగా భారం ముషనన్ పోవగా భారం ముషనన్ పోవగా కాసుల్ పేర్చదే అమ్ము వారికిలలో గ్రసమ్మునందించుచున్. వారు అడిగింది నువ్వు కదా, నువ్వు అండి. నాకు కొమ్ముండాలి అడిగారు. డిప్రెషన్ అన్నారు, అవునా, నుకారం చేర్చాలి అక్కడ మీరు, అది మార్చండి. అసలు లేదా గ్రాసం అంటే ఏమిటండి? అది కూడా కొంచెం గడ్డి తినడం లాంటిదా? గ్రాస్ అనే దానికి దగ్గరలో ఉంది కదా. గ్రాసము తినేది. గ్రాస్ అనేది అక్కడి నుంచి వచ్చిందో ఏమో బాబు. అంతే. కాసుల్ పేర్చదే అమ్మువారికిలలో గ్రాసమ్ము నుర్విన్ సదా. గ్రాసమ్ము నుర్విన్ సదా. గ్రాసమ్ము నుర్విన్ సదా. ఓకే అండి. దానికి క్రియ ఏంటి? దానికైనా క్రియ కావాలా? కాసులు పేర్చదే అన్నారు, కాసులు పేర్చదే అమ్మవారికిలలో కాసుల్ పేర్చుచు యమ్మువారికి కాసుల్ పేర్చదే యమ్మువారికిలలో గ్రాసంబు నున్ పెంచగా అండలో ఏమన్నా ఇబ్బంది ఉందా అండి సంచాలకులు వారు? గ్రాసంబు నున్ పెంచగా అన్నారు కదా. నున్ను అందుకని ద్వితీయ విభక్తి పెట్టుకుంటే వారికి ఈజీ అయిపోతుంది. గ్రాసంబు నున్ను అనొచ్చు. నువ్వు వచ్చింది కదా. అంతేనండి, గ్రాసంబును పెంచుచున్ అదే చేసేద్దాం సమయభావం వల్ల. గ్రాసమ్మును పెంచుచున్. ఓకే కదా, బాగుంది. శోభ గారు రాసుకున్నారా? రాసుకున్నానండి. నువ్వు వచ్చింది కదా. వచ్చింది. సరే సరే, బాగుంది. ముందుకు వెళ్దామండి. అయితే అలాగే వాణి గారి వర్ణనాంశం. రాముడు ధర్మరక్షణకు రాజ్యము రాముడు ధర్మరక్షణకు రాజ్యము వీడెను తండ్రి మాటకై నియమము. మర్త్యకోటికిల నియమము మర్త్యకోటికిల నిక్కము మార్గదర్శి
నిక్కము చూపెను మార్గదర్శి అయి. అంతవరకు వచ్చిందా? నిక్క మఠంతో చెప్పారు ఇందాక, నిక్క మఠంతో చెప్పారు. నిక్క మఠంచును మార్గ నియమము మధ్య కోటికిల నిక్క మఠంచును మార్గదర్శి అయి. చేరడం ఏంటంటే ఎప్పటి నుంచో మీరు మార్గదర్శకులే, ఉపాధ్యాయులు అంటే మార్గదర్శకులు. శోభ గారు, త్యాగరాజు గారు, ఇదంతా ముద్దురాజయ్య గారు, క్షేమము గూర్చలేదిలను. క్షేమము గూర్చలేదిలను. చింతన చేయగా ఇలా రిపీట్ అయినట్టుంది. ఏదండి? ఇలా రిపీట్ అయినట్టుంది. రెండో పదం వాడారు కదా. చింతన చేయగా తర్వాత ఒక నిమిషం వాణి గారు, ఒక నిమిషం. చింతన చేయగా అదే ఒక నిమిషం ఆలోచిస్తున్నారు గారు. క్షేమము గూర్చనే ప్రజకు, క్షేమము గూర్చనే ప్రజకు చింతన చేయగా ధర్మరాజు చింతన చేయగా ధర్మరాజు తా భామను, ధర్మరాజు తా భామను పెట్టెరా ఫణము. క్షేమము గూర్చెనే ధరకు చింతన చేయగ ధర్మరాజు తా భామను పెట్టెరా ఫణము. సామాన్య పెట్టేదా ప్రజకు ధర్మరాజు వన్యము కేగుచు. పందెము, వన్యము అంటే అడవులు. ఓకే. వన్యము కేగుచు ధర్మరాజు తా భామను పెట్టెరా ఫణము. ధర్మరాజు తా భామను పెట్టుచు ఫణము. అంటే 2 సార్లు వచ్చిందా? కొంచెం సరిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి మేడం. ధర్మరాజు తా భామను పెట్టుచున్ ఫణము, వన్యము కేగెను. అవధాని గారు, అయ్యా వనము వన్యము రెండు ఒకటేనా? భామను పెట్టుచున్ ఫణె వన్యము వన్య ప్రదేశం అంటారు కదండి.
ఎత్తి మన సరిపోయింది భామ అన్నగానే వన్యము వన్యము సరిపోయిందండి. అంటే వనంలో ఉండే వాటి వన్యములు అంటారు. అది అచ్చా, అడవి అచ్చా, అని మార్చేద్దాం. అడవి అని అర్థం ఉండదు వన్యం. అది భామను పెట్టెరా ఫణము పట్టుచున్ ఫణము భామను పెట్టుచున్ పణము. ఫణము మహాప్రాణం కాదండి, అల్ప ప్రాణం వాణి గారు. పణం పాముని పొట్టిచున్ పణము వన్యము కేగెను. వన్యం తీసేయండి, వన్యం తీసేయండి. భాము చూస్తున్నారు. పెట్టుచున్ ఫణము చెప్పేస్తానండి. భామను పెట్టుచున్ ఫణము పణం పా ఒత్తు లేదు, పణము రాస్తుంది. పణం పణం పా ఒత్తు లేదండి. భామను పెట్టుచున్ పణము పాండు కులమ్మును బాధ పెట్టెనే. పాండు కులమ్మును పాండుకులంబును పాండు కులమ్మును బాధ పెట్టడే. బాగుంది. క్షేమము గూర్చెనే ప్రజకు చింతన చేయగ ధర్మరాజు తా భామను పెట్టుచున్ పణము పాండు కులమ్మును బాధ పెట్టడే. అంటే బాగుంది. ఆయన వన్యప్రాణాలకు పోవడం అంటే ఆయన అడవులకు పోవడం వల్ల మనకు కొంచెం అందరికి బాధే కలిగింది, అందులో లోటే ఉన్నది. కానీ రాముడు పోయిన దానికి మాత్రం దాని వల్ల మనం నీతి నేర్చుకున్నాము అనేది తెలుస్తుంది అన్నట్టు. బాగుంది. బాగుంది. చాలా బాగా వచ్చింది చివరికి. రాసుకున్నారండి వాణి గారు? రాసుకున్నాను. సరే, ఆశోకి వెళ్దామండి. అవధాని గారు ఓకేనండి, వెళ్దాం. ఇంకా త్యాగరాజు గారు విరామం తీసుకోవచ్చు. ఆశు చందోభాషణ ఉన్నాయి. అవధాని గారు, నా ఆశువు మనం ఎదుటి వారికి అంటే మంచి గాని చెడు గాని ఏమి ఇస్తామో అదే మనకు వడ్డీతో సహా తిరిగి వస్తుందని అంటారు కదా నానుడి. ఈ సూక్తిని ఉదహరిస్తూ ఒక పద్యం చెప్పగలరా? చెప్పండి. ఎదుటి వారికి ఏది ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అంటారు కదా. ఆ సూక్తిని వివరిస్తూ ఒక పద్యం చెప్పండి. తోటివారి ఎడల పాటించు స్నేహమ్ము, తోటివారి ఎడల పాటించు స్నేహమ్ము వృద్ధియగును నీకు, వృద్ధియగును నీకు. వృద్ధియగును నీకు పేర్మి జగము, వృద్ధియగును నీకు ప్రేమ జగము. తోటివారి ఎడల పాటించు స్నేహము వృద్ధియగును నీకు ప్రేమ జగము. చెడును బాయుమెప్పుడు, చెడును బాయుమెప్పుడు మిగతా వారు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. చెడును బాయుమెప్పుడు
చెడును బాయుమెప్పుడు చింతదీర్చునదియే, చెడును బాయుమెప్పుడు చింతదీర్చునదియే, నీవు పంచు నీవు పంచు ఫలమే నీకు తిరము, నీవు పంచు ఫలమే నీకు తిరము. నీవు ఏదైతే పంచుతావో అదే ఫలం నీకు మళ్ళీ స్థిరమై ఉంటుంది. కర్మ సిద్ధాంతం. బాగుందండి, చాలా థ్యాంక్స్ అండి. బాగుంది. ఆశ పూర్తయిందండి. ఛందోభాషణ 3వ వృత్తంలో చివరి అంశం చేపూరు శ్రీరామవధాని గారు. అయ్యా అయ్యా ఈ మాట చెప్పండి చెప్పండి, మీకు టైం ఇస్తున్నాం కదా, మీకు టైం లేదంటే చెప్పండి. అడుగుతాను. అవధాని గారు చెప్పండి. మళ్ళీ కందపద్యంలో 2 పదాలు అడుగుతాను. చెప్పండి. పండితుడే కావలెనా నిండుగా వదానము సల్ప, నిజమును చెప్పుమా. పండితుడే కావలెనా నిండగు వదానము సల్ప, నిండగు వదానము సల్ప నిజమును చెప్పుమా. నిండగు కాదు, కొంచెం మార్చాలి, అక్కడ జగనం వేయకూడదు కదా, అందుకని జగనం. సరే, రెండో పదంలో మొదటి పదంలో వేయకూడదు కానీ రెండో పదానికి ఇబ్బంది లేదు కదా. రెండో పదంలో రెండో గణం వేయకూడదు కదా. అదే పూర్వార్థం ఉత్తరార్థం అంటారు, అట్లా లెక్క పెట్టుకోవాలి. కరెక్టే, జగనం రాకూడదు అక్కడ కొంచెం మార్చండి సరిపోతుంది. ఓకే ఓకే, మీకు అర్థమైంది కదా, ఉంచండి. నిండుగా నవధాన మొప్ప అంటే అయిపోతుంది. సరే, నిండుగా అవధానం మొప్ప నిజమును చెప్పుమా. పండును రసమే. బాగుంది. పండును రసమే పండును రసమే పండితులుండిన పండితులుండిన లేదనా లేదనిన సాగు లేదనిన సాగదుత్తమ రీతిన్ బాగుంది. పండును రసమే పండితులుండిన లేదనిన సాగదుత్తమ రీతిన్. ఓకేనండి. లేదని ఒక అక్షరం ఎక్కువైనట్టు చూడండి, లఘు ఒక లఘు ఎక్కువైంది. సరిపోయిందండి. లేదనిన సాగదుత్తమ రీతిన్. ఉండిన అన్నారు కదా ముందు, ఉండిన లుండిన లేదనిన సాగదు
అంతే సరిపోయింది. ఓకే, సాగదుత్తమ రీతిన్ అన్నాను. బాగుంది బాగుంది సార్. అయ్యా ఫైన్. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చప్పట్లు కొడదాం. అవధానం పార్ట్ పూర్తయింది. ఇప్పుడు అవధాని గారు సిద్ధం ఉంటే ధారణకి వెళ్దాం. అయ్యా సిద్ధం. గణానాం త్వా గణపతికిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం. అయ్యా ముందు ధారణాంశాలు. కందము ఇష్టదేవాన్ని ప్రార్థించడము. శ్రీదాదీదా రావా పాదంబుల్నే భరించ పాదంబుల్నే భరించ పాదంబుల్నే భరించ పాముల్ బారున్ మోదము తో గాచికరిని వేదముల నిల్చినావు. మోదముతో గాచికరిని వేదముల నిల్చినావు. విష్ణు జిష్ణు సమస్య చూచుచు రాములన్ చూచెను రామరాములను చూచియు చీయనే మేలట్ మెచ్చుకోలుగన్ చూచియు చీయనే మెచ్చుకోలుగన్. చాచిన బాహుయుగ్మము చాచిన బాహుయుగ్మమున చాచియు బాహుయుగ్మమును సమ్మతినీయ గురుత్తముండె వీరోచితమైన దర్పమున నుద్ధతి విల్లును త్రెంచివేసి శ్రీలోచనయైన సీతను సీతనట రూఢివరింపగా నెవ్వడీధరన్ చూచియు రామరాములను చూచుచు చీయని మెచ్చుకోలుగా. తర్వాత దత్తపదండి. రంగు హంగు పొంగు నింగిని వీడి నుద్ధతిగా నిర్మలమైన మనస్కురాలునై పొంగుచు తాప్రయాగ పరిపూతుల జేయుచు భక్త శ్రేణినే చెంగున హంగుభంగులను చిందులతో కను విందు చేయుచున్. గంగ హరించే పాపములు కమ్రఫలములనిచ్చి రంగులన్. తర్వాత వర్ణనాంశం అండి. న్యస్తాక్షరి అండి. డిప్రెషను
వేసవి కాలంలో మల్లెపూలు. భాసించన్ విడిపూలు తోటలను, భాసించన్ విడిపూలు తోటలను, సౌభాగ్యం మూలందించుచున్ వాసిన్ గాంచెను మాలలిం ప్రసివులై, వాసిన్ గాంచెను మాలలిం ప్రసివులై. వాసించన్ వాసిన్ గాంచెను మాలలిం ప్రసివులై. వర్ధిల్లి స్త్రీ కొప్పులన్, వర్ధిల్లి స్త్రీ కొప్పులన్, రాశీభూతములౌచు వేసవిన, రాశీభూతములౌచు వేసవిన, భారం ముషంచు, భారం ముషంచు, భారం ముషనన్ పోవగా, భారం ముషనన్ పోవగా. కాసుల్ 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 పేర్చదే అమ్మువారి, కాసుల్ పేర్చదే అమ్మువారి కిలలో, కాసుల్ పేర్చదే అమ్మువారి కిలలో. గ్రాసమ్మునున్ పెంచుచున్. వర్ణన. తర్వాత వర్ణన. రాముడు ధర్మరాజు. రాముడు ధర్మరక్షణకు రాజ్యము వీడెను, రాముడు ధర్మరక్షణకు రాజ్యము వీడెను, తండ్రి మాటకై నియమము, నియమము మర్త్యకోటికిల నిక్కముగా, నియమము మర్త్యకోటికిల నిక్కము చూపుచు మార్గదర్శి అయి, నిక్కము చూపుచు మార్గదర్శి అయి. నిక్కమటంచును మార్గదర్శి అయి. క్షేమము గూర్చెనే, క్షేమము గూర్చెనే ప్రజకు చింతన చేయగ ధర్మరాజు, చింతన చేయగ ధర్మరాజు. తా భామను పెట్టుచున్ పణము, తా భామను పెట్టుచున్ పణము. పాండుకులమ్మును బాధ పెట్టడే, పాండుకులమ్మును బాధ పెట్టడే. ధారణ పూర్తయిందండి. అందరూ చప్పట్లు కొట్టచ్చు. అవధానం దిగ్విజయంగా ముగిసిందండి. అవధాని గారికి అభినందనలు. ఇప్పుడు సభలో ఉన్న అందరి యొక్క స్పందనలు తీసుకుందాం, ఒక క్రమంలో వెళ్దాం. ముందు అతిథులుగా వచ్చిన వారు విమలక్క గారు ఉన్నారు. విమలక్క గారు స్పందన చెప్తారా? చాలా చక్కగా చెప్పారు, చాలా వేగంగాను మంచి మంచి పదాలతో చెప్పారు. నాకైతే ఆ డిప్రెషన్ లో అప్పుడేతో ముందు వెనక కూడా ఏ అక్షరాలు నా బుర్రకు తోచలేదు, అంత డిప్రెషన్ వచ్చింది. తర్వాత నిషిద్ధాక్షరి కూడా మొదటి పాదం 6 అక్షరాలతో మొదటి పాదం పూర్తి చేశారు, కానీ అన్ని పద్యాలు మొత్తానికి అన్ని చాలా చక్కగా చెప్పారు, వేగంగా కూడా చెప్పారు. ఆ అవధాని గురించి నా అభిప్రాయం వచ్చిన పద్యంలో చెప్తున్నాను. శ్రీహర్షుని అవధానము ఆహా అత్యద్భుతము, ఆలోచనలే ఊహాతీతమునవుచును, పోహణ చూడగను మాకు భూరిగముదమవు. ఇంకొక పద్యం చెప్తాను. సజ్జస్ఫూర్తిని చెప్పవచ్చిరిటకున్ సైన్యాధికారైన ఈ విద్యామూర్తి, వధాన కేళిని మహావేగంబుగా తానిటన్, పద్యముల్ వినిపించిరంతయును ఆప్యాయమ్మునవు రీతిలో, హృద్యంబైన పదమ్ములెంచుకుని మాకెంతేని హర్షం బిడెన్. వావా, శార్దులలో హర్షం గారికి హర్షం ఇచ్చేట్టుగా పద్యం. ధన్యవాదాలండి. ఒక శార్దును ఒక కందం, అది కూడా గ్యాప్ రాసి కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు విమలక్క గారు. చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. అదే మరి ఇంత గౌరవం ఇచ్చినందుకు ఆ మాత్రం చెప్పద్దా? చాలా బాగుంది, పద్యాలు రెండు బాగున్నాయి. ముద్దురాజయ్య గురు గారు మీ స్పందన చెప్పండి. అవధానం చూశారు కదా పూర్తిగా, మాకు చాలా మార్గదర్శకం. పృచ్ఛక మహాశయులకు, సంచార మహాశయులకు, అవధాని గారికి, శ్రోతలందరికీ నమస్కారాలండి. అలా చక్కగా సాగింది అవధానం. సిద్ధాక్షరి చక్క 6 అక్షరాలతోనే 6 గురువులను వాడి మొదటి పాదం పూర్తి చేశారు. రెండో దాంట్లో కూడా చక్కగా చేశారు. అసలు ఎక్కడ గాయో అన్నప్పుడు యా నిషేధ 2 చోట్ల యాని చేశారు అన్నమాట.
నేను రెండోసారి కూడా చేస్తారనుకున్నా, అట్లా చేస్తే సరే నిషేధం అని అట్లా చేశారు. బాగా చేశారు, అర్థవంతంగా పూరించడం జరిగింది. సమస్య కూడా అట్లాగే పూరించారు. ఆ చకార ప్రాసం అన్నప్పుడు కూడా విలోచిత అని, శ్రీలోచన అని, ఆ శ్రీలోచన అనేది కొత్త పదం పెట్టారు. అది అక్కడ కరెక్ట్. శ్రీ అంటే శోభ అనే అర్థం కూడా ఉన్నది. శోభావంతమైనటువంటి, కాంతివంతమైనటువంటి, అందమైంది అనే అర్థం అక్కడ చాలా చక్కగా వాడారు. అది ఆ రెండు ఈ శ్రీలోచన అనేటువంటిది చక్కటి ప్రయోగం కొత్తగా చేశారు, బాగున్నది. ఇక్కడ దత్తపది కూడా అంతే, తన పొంగు, చెంగు, నింగి, గంగ చక్కగా అర్థవంతంగా వచ్చింది. చక్కగా గంగ పొంగుతూ వచ్చినట్టుగా ఇది చాలా బాగుంది. నిస్తాక్షరి కూడా బాగానే జరిగింది. నిస్తాక్షరి 5 ఇక్కడ విడి పువ్వులు అని డి అక్కడ వేశారు. తర్వాత ఇంప్రెసివ్ అని పెట్టారు. అన్య భాషా పదాలు ఇచ్చినప్పుడు అట్లా వాడుతుంటారు. పోతే ఇది కూడా మూడో దాంట్లో కూడా బాగానే చేశారు. ఇది క్వశ్చన్స్ అక్కడ దాని అక్కడ కాంచ నున్నని అక్కడ గ్రాసంబు నున్నని అక్కడ వచ్చేసింది. ఏంటంటే వీటిల్లో తెలిసేది పదంలో మధ్యనాక్షరాలను పట్టుకొని వేసినప్పుడు సులభంగా ఇది అవుతుంటది. దాంతోనే ప్రారంభం కావాలి పదం అంటే ఇబ్బంది అవుతుంది. అట్లా ఆ టెక్నిక్ ఇక్కడ వాడారు రెండు చోట్ల కూడా. ఇది బాగా వచ్చినది కూడా. పోతే వర్ణన కూడా రాముడు ధర్మరాజును పోల్చినటువంటి సందర్భం బాగున్నది. ఆశలు కూడా బాగానే చెప్పారు. మొత్తం మీద చాలా కట్టింది అవధానం. మంచి ప్రయత్నం, చక్కగా జరిగింది. దాన్ని అభినందిస్తున్నాను. శిక్షకులు కూడా చక్కటి ప్రశ్నలు సంధించడం జరిగింది. దానికి తగ్గట్టుగా వారు కూడా అన్నిటి సమాధానం చెప్తారు. వారిని అభినందిస్తున్నారు. శుభం భూయాత్. అయ్యా ధన్యవాదాలు గురుగారు, మంచి స్పందన ఇచ్చారు. మంచి విశ్లేషణతో కూడిన స్పందన. అవధాని శ్రీదేవి గారు, మీ స్పందన చెప్పండి. నమస్కారం అండి. చాలా బాగా చేశారు. శ్రీహర్ష గారు ఎప్పుడు పదాలు బాగా పడతాయి ఆయనకి, చాలా బాగుంటాయి. కొంచెం మరి డిప్రెషన్ అనేది ఎవరినైనా డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది ఆ అక్షరాలు. అది కొణిదెల శోభ గారి ప్రత్యేకత. ఆవిడ అటువంటి ఇవ్వడంలో ఆవిడ ప్రత్యేకతని ఆవిడ బాగా చూపిస్తారు. దానికి తగ్గట్టు దానికి ధీటుగా అవధాని గారు పద్యాలు చెప్పడం అనేది చాలా బాగుంది. చాలా కష్టం ఉండే యాక్చువల్ గా పద్యాలు అక్షరాలు వేసుకోవడం. తెలుగు అక్షరాలు వేయడానికే మాకు నిస్తాక్షరి రెండు రెండు బాటలు నీళ్లు తాగాల్సిన పని. చాలా బాగా చేశారు. నిషిద్ధాక్షరి నాలాంటిది అయితే మొదటి 2 పాదాలు ఎలాగోలా గిట్టుబాటు చేయడం అన్నట్టు అవుతుంది. మీరు మొదటి నుంచి కూడా చాలా ప్లాన్ గా, అంటే ప్రణాళిక వేసుకుని చెప్పినట్టుగా చాలా బాగుంది. చాలా బాగా చేశారు అవధానం. నమస్తే. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు శ్రీదేవి సోదరి గారు. తర్వాత ప్రాశ్నికులు కాని వారిని మిగతా వారిని పిలుద్దాం ఒకరిని. తర్వాత ప్రాశ్నికులు పిలుస్తాను. డాక్టర్ రమణమూర్తి గారు, మీరు మొదటి నుంచి పూర్తిగా అవధానం చూశారు, మీ స్పందన చెప్పగలరా? అయ్యా స్పందించట్లేదు. సరే అయ్యా స్పందించలేదు. మొదట్లో కూడా ఎందుకో వినలేదు. సరే, గన్నవరపు శరణబాబు గారు, మీ స్పందన చెప్తారా? చిరంజీవి శ్రీహర్ష అవధానం మధ్య మధ్యలో చూశాను. చాలా చక్కగా జరిగాయి. పద్యాలు చాలా బాగా చెప్పుకొచ్చాడు. నాకైతే ఆ చివరిలో చేసినటువంటి దారుణంలో చెప్పిన పద్యాలు చూసి విన్నాను. అన్నీ చక్కర పద్యాలు వచ్చాయి, చాలా బాగుంది. చిరంజీవి ఇంకా ఎక్కువ అవధానాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు బాబు గారు. తర్వాత ఇంకా కవిత రామకృష్ణ గారు ఏమైనా స్పందనిస్తారా? బాగుందండి, చక్కగా జరిగింది. అంశాలు కొంచెం కష్టంగా వచ్చినాయి. సమస్య కొంచెం ఇదిగానే ఉంది. అలానే నెస్తాక్షరి కూడా ఆ ప్రేతో పదాలు ఏమి అంత తేలిగ్గా తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఇరికే అక్షరం కాదు. చాలా చక్కగా దాన్ని దాటుకున్నారు. అన్ని అంశాలు చక్కగా వచ్చాయండి. అవధాని గారికి అభినందనలు, నిర్వహించడం మీకు కూడా అభినందనలు అండి.
ధన్యవాదాలు. ధన్యవాదాలు. దీంతో ప్రాసనికులు కాని వారంతా కవర్ చేసినట్టున్నాం మనం. ఇప్పుడు ప్రాసనికుల్ని అదే క్రమంలో స్పందన అడుగుదాం. కొరుప్రోలు వారు నిషిద్ధాక్షరి చెప్పండి మీ స్పందన. అలాగే మళ్ళీ ఒకసారి నమస్కారాలు. చాలా బాగుంది, చాలా చక్కగా నడిచింది. వారి కంఠధ్వని చాలా బాగుంది, చాలా నాకు బాగా నచ్చింది. ఇంకా ఏం చెప్పడానికి ఇంకేం లేదు. అంటే ఇక చక్కగా అన్న మాట కన్నా మించిది లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు మరియు అందరికీ మళ్ళొకసారి నమస్కారం చెప్పుకుని ముగిస్తాను. ధన్యవాదాలయ్యా. సమస్య ఇచ్చిన కడేంటి కృష్ణమూర్తి గారు స్పందన చెప్పండి. నమస్కారం. అవధానం చాలా బాగా జరిగింది. నా సమస్యకు మంచి పరిష్కారం చూపించారు. సమస్య పరిష్కారమే కదా ముఖ్యం. తర్వాత మిగతా అన్ని పద్యాలు చాలా బాగున్నాయి. నమస్తే. చాలా సంతోషం అండి. మీకు వీలుంటే మీరు కానీ పూర్వం చేసి ఉంటే మాకు పంపించండి. నాకు కానీ, గంటెల కుమార్ గారు కానీ, శ్రీదేవి గారు కానీ ఎవరో ఒకరికి పంపించండి. చేసి రాశారు. నేను శూర్పణఖ నేపథ్యం రాశాను. అనుకున్నాను, నా మనసులో కూడా అది అనుకున్నాను. సరే, పంపిస్తాను. ధన్యవాదాలండి. నమస్తే. దత్తపది భానుమతి సోదరి. నమస్కారం అండి. శ్రీహర్షి గారి అవధానం చక్కగా సాగింది. ఇది వరకు ఒకసారి పాల్గొన్నాను, బహుశా 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటానండి. ఈ మధ్య వారు చేయలేదు అవధానాలు. అప్పుడు ఏ అంశం తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదు. చాలా చక్కగా జరిగింది. అన్ని అంశాలు కూడా బాగా వచ్చాయి. ఈ డిప్రెషన్ నిజంగానే కూడా డిప్రెషనే, కానీ పూర్తి చేయగలిగారు. నేను ఇచ్చిన దత్తపది అంశంలో ఆఖరి పాదం నాకు చాలా నచ్చింది. గంగ హరించే పాపములని. మామూలుగా బాహ్య సౌందర్యాన్నే నేను తీసుకుని అందంగా దీపాలు, వెలుగులు, జనాలు, సందోహం అన్నదే అనుకున్నాను తప్పితే ఈ అంతర్గతంగా ఆమె యొక్క పాపహారిని గంగని, ఆ యొక్క ఆమె గుణం తీసుకురావడం అక్కడ చాలా బాగా నచ్చింది. అన్ని అంశాలు కూడా బాగా చేశారండి. శోభ గారు కొంచెం ఆవిడ ఇచ్చిన డిప్రెషన్ ని బాగానే చేశారు. ఆవిడ ఎలా పూరించారు అని కొంత ఉత్సాహంగా ఉంది చూడాలనేసి. అలాగే అది అందరూ భయపడతారండి, అంత సాహసం ఇప్పుడు వద్దులేండి. లేదు, మా గ్రూప్ లో కాకపోతే వేరేగా పెట్టండి మీరు కానీ పూరించుంటే. తర్వాత నెస్తాక్షరి శోభ గారు మీ స్పందన చెప్పండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. ముందుగా అవధాని గారికి అభినందనలు. వారి అవధానం చూడడం ఇదే మొదటిసారి, పాల్గొనడం కూడా మొదటిసారి అనుకోండి. వారి పద్యాలు బాగున్నాయి, పద్యం చెప్పే విధానం కూడా చాలా బాగుందండి, వేగంగాను సాగుతోంది. నా డిప్రెషన్ కు ఇంప్రెసివ్ గా పద్యం ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించాలి. కానీ అక్కడ కష్టమైన కూడా ఆ పదాలు వాడి బాగా చెప్పారండి, బాగుంది. ఇక సంచాలకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వారి సంచాలకత్వం చాలా చక్కగా సాగింది. అన్ని అంశాలు అందరూ కూడా చాలా మంచి మంచి అంశాలు అడిగారు, బాగున్నాయి, నచ్చాయి. అలాగే మన అప్రస్తుత ప్రసంగము అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి విషయాలకు రిలేటెడ్ గా అడగడం అనేటువంటిది చాలా బాగుంటుంది. వారు చాలా అద్భుతంగా ప్రస్తుతం చేస్తున్నారు. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు శోభ గారు. వర్ణన మా ఊరి వాణి గారు. నమస్కారం అండి. ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. నేను కూడా చాలా రోజుల తర్వాత ఇందులో పాల్గొన్నాను. అందులో అవధాని గారు మాత్రం అన్ని ప్రశ్నలు అంటే సమస్యాపూరణం కానీ, ఆశువు కానీ అన్ని కూడా చాలా బాగా చెప్పారు. చాలా త్వరగా కూడా చెప్పారు. అంటే ఏదో చెప్పడం చాలా టైం తీసుకోలేదు. అందువల్ల వారికి చాలా చాలా నమస్కారాలు. అలాగే త్యాగరాజు గారి అప్రస్తుత ప్రసంగం చాలా బాగుంది. మీ సంచాలకత్వం ఇంకా బాగుంది. మా తోటి పృచ్ఛకులందరూ కూడా మంచి మంచి ప్రశ్నలు అడిగారు, బాగా చెప్పారు. ఈ కార్యక్రమం చాలా బాగా అయిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నా నమస్కారం. ధన్యవాదాలు వాణి గారు.
ఆశు ఇచ్చిన భారతలక్ష్మి గారి స్పందన చెప్పండి. నమస్తే అండి, అవధాని గారికి నమస్కారములు. చాలా బాగా ఆన్సర్స్ జవాబులు చెప్పారు ఆశువులకి, నేను అడిగిన ఆశువులకి. చాలా సంతోషం అండి. మిగతా అన్ని కూడా అందరు అడిగిన ప్రశ్నలకి కూడా చాలా బాగా, అన్ని ప్రశ్నలు అడిగిన అన్నిటికీ కూడా చాలా బాగా సమాధానాలు వచ్చినాయి. చాలా సంతోషం అనిపించింది. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన నేమాన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. అందరికీ కూడా, అవధాని గారికి, ప్రాశ్నికులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు భారతలక్ష్మి గారు. చందోభాషణ చేసిన అవధాని గారు శ్రీరామ్ గారు, అయ్యా చేపూరు గారు. అయ్యా అందరికీ మరోసారి నమస్కారం. ప్రసాద్ గారు నేమాని వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వారు అవధానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు, ఖచ్చితంగా విజయవంతం చేస్తారు. మళ్ళా ఇవాళ శ్రీహర్ష గారు కూడా చక్కని ప్రతిభతో ఇవాళ అవధానాన్ని చాలా రసవత్తరంగా అద్భుతంగా చేశారు. నేను వారి సమస్య చేసినప్పుడు నేను భయపడ్డా, అరే అన్వయం లేకుండా సాగుతున్నది, ఈ 2 పదాలు 3వ పదం అక్కడికి ఎవడి ధరని అన్నాక సరే అప్పుడు కొంచెం కుదిరపడ్డది మనసు. లేకపోతే ఆ పదం లేకపోతే ఆ 3 పాదాలకు అన్వయం సరిపోకపోవు సమస్యకు. అది చాలా తెలివిగా ప్రయోగించి వారు జటిలమైన సమస్యను ఈజీగా పరిష్కరించారు. చక్కని పురాణాలు. అట్లాగే అన్ని కూడా నాకు ఇవాళ వర్ణన బాగా నచ్చింది. అంటే ఎత్తుగడలలో తేడా ఉంటది. నేను నింగిని చివరి పదంలో పెడతాను, నింగిని తాకే సంబరములు అంటాడు అనుకున్నా నేను. చివరి పదంలో నింగి అని పెడతాడు అనుకున్నా, ముందు పదంతోనే నింగి స్టార్ట్ చేశారు. అలాగే ఎత్తుగడలలో కొద్దిగా తేడా ఉంటది కాబట్టి వారికి తెచ్చిన అద్భుతమైన పద్ధతిలో వారు అద్భుతంగా చేశారు. అట్లాగే త్యాగరాజు గారు అత్యంత సౌమ్యులు, చాలా మానవత్వం కనిపిస్తుంది వారి ప్రతి మాటలోనూ, మంచి పాండిత్యం కూడా కనిపిస్తుంది. మరి వారు పురాణాలు బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్టు చదివినట్టు దోస్తే వారు అప్రస్తుతం లాగా కాకుండా విజ్ఞానదాయకంగా ఉంటున్నది ఎప్పుడైనా కూడా. వారు ఇట్లాగే కొనసాగించడం వల్ల మా అవధానులకు కూడా కొంత విజ్ఞానం లభిస్తుంది. ప్రతి అవధానానికి వారే అప్రస్తుతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మా పెద్దలు ముద్దురాజయ్య గారు అయితే మేము అసలు ఇబ్బంది పడడానికి అసలే ఒప్పుకోడు, నేను తప్పు పదం వేసినా కూడా నడిపియండి అని అంటారు. అత్యంత సౌమ్యులు వారు, అత్యంత సహనం, ఓపిక, మంచి ధారణ. ఈ వయసులో కూడా మాకు అందరికీ మార్గదర్శిగా ఉంటారు. వారికి ఎప్పుడు నిరంతరం మనసులో నేను ఎప్పుడు వారికి స్మరిస్తూనే ఉంటాను, ఫోన్ చేస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. చక్కగా సమాధానం చెప్తుంటాడు, ఏ వేళనైనా కూడా మాట్లాడుతుంటాడు. వారి మంచితనానికి, నిరాడంబరతకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అట్లాగే ఇవాళ ప్రాశ్నికులందరూ కూడా చక్కని ప్రశ్నలతో అలరించారు. మా అన్నయ్య గంటెల వారు ఇవాళ అడగానే నాకు అవకాశం ఇచ్చారు, నేను అడగానే శ్రీహర్షకు అవకాశం ఇచ్చారు. వారికి, ఆ తర్వాత మీకు ప్రసాద్ గారు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, హర్ష గారు మంచి అవధానం చేశారు, శుభాభినందనలు. వారి భవిష్యత్తులో ఇలాంటి జయప్రదమైన అవధానాలతో ముందుకు సాగుతూ పోతుండాలని ఆశిస్తూ, మిత్రునిగా అభిలషిస్తూ సెలవు. కృతజ్ఞతలు. ధన్యవాదాలండి అవధాని గారు. పూర్తి విశ్లేషణ చాలా బాగా ఇచ్చారు ఆశీస్సులతో పాటు. ముద్దు రాజయ్య గురు గారి గురించి ఒక మాట చెప్పాలి. నాకు వారితో ప్రత్యక్ష పరిచయం ఇంతవరకు లేదు, ఒకసారి కూడా చూడలేదు నేను. అయినా ఫోన్ ద్వారానే పరిచయం, జూమ్ ద్వారానే పరిచయం. అయినా సరే నాకు ఏ సందేహం వచ్చినా ఫోన్ చేస్తే ఏ టైంలో చూసుకోను నేను. వారు పూజలో ఉంటారు, కొన్నిసార్లు పడుకుని ఉండొచ్చు, కానీ నేను వీళ్ళంతా డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటాను. కానీ అడిగిన వెంటనే వారు తెలిసిన పక్కగా చెప్తారు, లేకపోతే నేను ఒక నిఘంటూ చూసి చెప్తాను, లేకపోతే కన్ఫర్మ్ చేసి చెప్తాను అంటారు. వారే ఫోన్ చేస్తారు. ఆ సరైన సౌమ్యతకి ఎప్పుడు నమస్కారాలు చేస్తుంటాను నేను. నాకు చాలా ఎప్పుడు నన్ను పుస్తకాలు అడిగేది వారు, నన్ను PDF లో ఏ పుస్తకం PDF పంపుతాను నేను. ఈ మధ్యలో అడగట్లే ఎందుకో, మరి వారు కొనుక్కుంటున్నది పుస్తకాలు. నేను సాంస్క్రిట్ చేస్తుంటే చదవడం అందుకోసం అడగలేదు. సంవత్సరం కంప్లీట్ అయింది, రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా నేను. ఇక వారం రోజుల రిజల్ట్ కూడా వచ్చింది. సాంస్క్రిట్ లో అమ్మవారి దయ వల్ల ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ తో పాస్ అయినాను. 72.5% వచ్చింది. చాలా గొప్ప విషయం. మేము అందరం వస్తాం. ఒక 2 కిలోల స్వీట్ కొని ఉంచండి, మేమందరం వస్తాం. తప్పకుండా. వెల్కమ్. చాలా మంచి వార్త చెప్పారు.
72% దాటి ఎంఏ సంస్కృత్ చేశారంటే అది చాలా గొప్ప విషయం. మెచ్చిపోదగింది. చాలా సంతోషం అండి. తర్వాత ధన్యవాదాలు. అప్రస్తుత ప్రసంగం చేసిన మా సంగీత సాహిత్య గురువు, అయ్యో భగవద్గీత గురువు, అన్ని రకాలుగా కూడా బాంబే వాళ్ళకి తెలుగు వాళ్ళకి గురువు అంటే త్యాగరాజు గుర్తొస్తారు. అయ్యా మీ స్పందన చెప్పండి త్యాగరాజు గారు. ఇవి నేమాని వారి ఆప్త వాక్యములు ఆరు వాక్కులు. ఎందుకంటే ఆయన నాకు ఆప్త మిత్రులు అవ్వటం వల్ల నా గురించి ఎప్పుడూ రెండింతలు వేసి చాలా దయతో చెప్తుంటారు. ఇవాళ అవధానం గురించి తీసుకోవాలంటే చాలా ఆనందకరమైన అవధానం జరిగింది. ఆయన నవ్వుతూ చమత్కారంగా చక్కగా పూరించారు అంటాను. అది మన ఆనందాన్ని పెంచింది అనమాట. నేను చేపూరి వారు ఒక చాలా మంచి పాయింట్ చెప్పారు. నేను అది అంటే దానికి సంబంధించిన వివరణ లేదా సవరణ ఏదో ఒకటి అది చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే నేను పురాణాలు ఎక్కువ చదవలేదు. నేను హరికథలు విన్నాను. బోళ్ళని చిన్నప్పటి నుంచి మా తాతగారే హరికథకులు, చాలా గొప్పగా చెప్పేవారు. ఆ ఇంటి వాతావరణం వల్ల కొంత తెలిసింది. కానీ పురాణాలు చదవడం కంటే పురాణాలని విశ్లేషించడమే నాకు ఇష్టం. అంటే తాత్వికంగా విశ్లేషించడము అది ఇష్టం అనమాట. అంతేగాని నాకు అంతకంటే పెద్ద ఎక్కువ రాదు. కానీ అందరికీ ధన్యవాదాలు. సంచాలకుల వారికి, నిర్వాహకుల వారికి అంటే గెంటెల వారికి, అండ్ అందరికీ అభినందనలు, పృచ్ఛకులందరికీ, నేను పెద్దలు రాజయ్య గారు తదితరులందరికీ నా నమస్కారాలు. అవధాని గారికి నందనలు. ఇంకా ఇంకా చేస్తారు అని ఆశిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు త్యాగరాజు గారు. అయ్యా ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు మాతో పాటు హన్మకొండ నుంచి అక్కెర కరుణాసాగర్ గారు అని వచ్చారు. వారు కూడా మంచి పద్య కవి. మీరు ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు వారిని పృచ్ఛకులుగా. గంటల వారికి చెప్తున్నాను. వారి నెంబర్ తీసుకొని మీరు మనకి ఇప్పుడు వేదికలో ఉన్నారు. మాకు అవధానాలకు మాకు పెద్ద దిక్కు ముందు పడతాడు. చాలా నిజాయితీగా ఉండి మాతో చేయిస్తుంటాడు. చాలా మంచి పద్య కవి, మంచి పద్య బాగా రాస్తాడు, మంచి పురాణాలు చేస్తుంటాడు, మంచి పద్య కవి, ఇష్టం గాయకుడు. వారిని కూడా మీరు పృచ్ఛకులు ఎప్పుడంటే అప్పుడు ఉంచుకోవచ్చు. తప్పకుండానండి. శంకరాభరణంలో ఇస్తుంటారు వారి పూర్ణాలు ఎప్పుడు. మాతో శృంగేరికి కూడా వచ్చారు వారు పృచ్ఛకులుగా. అవును అవును. భారతలక్ష్మి గారు మీరు స్పందన చెప్తారా? చెప్పారా? చెప్పానండి. అందరికీ ధన్యవాదాలు మరోసారి. థ్యాంక్ యూ. అయితే ప్రాసంగికులంతా పూర్తయినట్టుంది, అతిథులు పూర్తయినట్టుంది. ఇంకా అవధాని గారు, నేను, గంటెల వారు ముగ్గురు మిగిలినట్టుంది. ముందు అవధాని గారి స్పందన చెప్పండి. అయ్యా అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల తర్వాత ఈరోజు చేశాను. అది నేమాని వారి యొక్క ప్రేమ అనుకోవాలి. ఎందుకంటే చాలా ఓపికగా ఉండి నేను సమయం తీసుకున్నప్పటికీ కూడా ఎంతో ఓపికతో ఉన్నారు అందరూ కూడా, పుచ్చకులందరూ కూడా. అందరూ పెద్దలే. తర్వాత ఏమన్నా చిన్న చిన్న తప్పులున్నా కూడా వాటిని మరి మీరు దాన్ని పెద్ద పట్టించుకోకుండా నన్ను ప్రోత్సహించి ముందుకు పోయేటట్టుగా చేశారు. పెద్దలు అవధాని ముద్దు రాజయ్య గారు వారి యొక్క ఇక్కడ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు వారు. అదేవిధంగా చేపూరి శ్రీరామ్ గారు. ఇంకా చెప్పాలంటే గంటెల వారు ఎన్నోసార్లు అడిగారు నన్ను. అయితే నా వృత్తిరీత్యా కొంచెం ఒత్తిడి ఉండడం వల్ల ఎప్పటికప్పుడు దాట వేసుకుంటూ పోయాను. ఇంకా దాట వేసుకుంటూ పోతే ఇది ఉన్నది పోతుందేమో అనే ఉద్దేశంతో నేనే అడిగి మళ్ళీ ఈ అవధానాన్ని పెట్టించుకున్నాను. దానికి ముంబై అవధాన వేదిక వారు, నేమాని వారు దీనికి ఈ అవకాశం కల్పించినందుకు, తర్వాత పృచ్ఛకులంతా చాలా ఓపికగా ఉండి నా పద్యాలు విన్నందుకు, తర్వాత ఇందులో ఉన్నటువంటి అందరికీ, సభలో ఉన్నటువంటి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అవధాని గారు, మంచి స్పందన ఇచ్చారు. గంటెల వారు మీరు స్పందన ఇప్పుడు చెప్తారా, నా తర్వాత చెప్తారా? మీరు కానివ్వండి. మన తెలుగులో సామెత ఉంది, అత్తగారి సొమ్ము అల్లుడు ధారపోసాడని. అలాగా ముంబై అవధాన వేదిక పేరు కానీ ముంబై వాళ్ళని ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నారు. చాలా సంతోషం. భారతలక్ష్మి గారు వచ్చారు, త్యాగరాజు గారు వచ్చారు, వాణి గారు వచ్చారు.
ఇవాళ అవధానం చాలా చక్కగా జరిగిందండి. నాకైతే చాలా సంతృప్తి ఇచ్చింది. ఒకటి, రాష్ట్రీయులు అడిగే విధానం, వాళ్ళిచ్చే సమస్యలు, వాళ్ళిచ్చే అంశాలు, ఒక్కొక్కటి చెప్పుకొని పోతే కురుపురోలు వారు నిషిద్ధాక్షరి ఫస్ట్ నుంచి బాగా లాక్ చేశారు. అయినా రాజయ్య గారి టెక్నిక్ అని ఉంది, గురువు గారు రాజయ్య గారు టెక్నిక్ చెప్తుంటారు, గగనం వాడుకోండి గగనం వాడుకోండి అని. గగనం వాడుకుంటే కన్నంలో చాలా ఈజీ అయిపోతుందని. శ్రీదా ధీదా రావా అని 6 అక్షరాలతో ఒక పాదం అయిపోయింది పూర్తిగా. చాలా బాగా జరిగింది. వారు అనుకున్న అంశం కూడా వచ్చింది అందులోవి, అంతే సంతోషం. అది సమస్య నిజంగా కొంచెం కష్టంగానే ఉంది నాకు అనిపించినట్టుగా. కడియంతి కృష్ణమూర్తి గారు కూడా అలాగే అనుకున్నట్టుంది. అంటే రాముణ్ణి శూర్పణఖని చూడగానే లక్ష్మణుడు ఇలా అనుకున్నాడు. లక్ష్మణుడికి దాన్ని చూస్తే కోపం వచ్చింది. రామ అంటే అక్కడ స్త్రీ అనుకుంటే, రాముడిని చూస్తే మెచ్చుకోలుగాను అదేదో మాట అంటుంది, నన్ను ప్రేమిస్తావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటుంది. అది దాన్ని చూసి లక్ష్మణుడు చూసి అనుకున్నాడు. నేను ఇలాంటి అనుకున్నాను. ఆ క్రమాలంకరాలు పెట్టుకోవచ్చు. అది నాకు వచ్చిన థాట్. ఒక్కొక్కరికి ఒకలా వస్తుంది. మీరు ప్రశ్న వేసేసి ఏ విధంగా చేస్తావరా అని అడగడం ఇది ఒక టెక్నిక్. చాలా బాగా చేశారు. నిజంగా 3వ పాదం దాకా తెలియలేదు, చివరి దాకా ప్రశ్న వేస్తారా ఇంకేమైనా వాడతారా అని. బాగుంది అది. దత్తపది భానుమతి చౌదరి గారు సింపుల్ గానే ఇచ్చారు, కష్టపడకుండా 4 ప్రాస పదాలే ఇచ్చారు. కుంభమేళ గంగా అన్నారు, అంచేత మంచి పదాలు వచ్చాయి. మీరు అనుకుంటూ వారు అనుకున్న భావం కూడా గంగ వల్ల హరించి పాపములు అనడం బాగుంది. ఇందులో ఓన్లీ థింగ్ క్రమం తప్పింది. 2వ పదంలో ప్రయాగ పరిపూతులు అన్నారు, పరిపూతులు చేయని భక్త శ్రేణిని. క్రమం అడగలేదులేండి మనం. లేదు లేదు, నేను చెప్పిన జస్ట్ నా విశ్లేషణ అంతే. పదాల క్రమం గురించి చెప్పట్లేదు, భావక్రమం. పరిపూతలు చేసాను అని 2వ పదం వచ్చింది, హరించి పాపములు అని 4వ పదం వచ్చింది. ఇదే రివర్స్ అయితే ఇంకా బాగుండేది అనుకుంటా, నాకు అనిపించింది. పాపాలు హరిస్తుంది, పుణ్యాత్వం చేస్తుంది అనే క్రమం వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇది జస్ట్ అవధానంలో చెప్పడం ఈజీలేండి, అవధానంలో చేయడం కష్టం. కానీ పక్కన ఇప్పుడు కామెంట్లు వస్తుంటాయి, కూర్చున్నప్పుడు అది చేయడమే చాలా చాలా బాగుంది. మంచి ఎక్కడ కూడా వేస్ట్ పదాలు పడకుండా పడ్డది అనుకున్న భావం వచ్చింది. న్యస్తాక్షరి శోభ గారు అనుకున్నట్టుగానే అంశం సులువుగా కనిపిస్తుంది, కానీ కాలు పెడితే కానీ తెలియదు ఏం చేయాలని అర్థం కాదు. డిప్రెషన్ అనే అక్షరాలు చూస్తేనే అర్థమైంది. ఈ ప్రే అనే పదాన్ని ఎలా వాడుకోవాలంటే తప్పదు, ఇంకా అన్య దేశం పదం వాడక తప్పలేదు. అయినా భావం బాగానే వచ్చింది. వేసవి అనే పదం ఎక్కడ వచ్చినట్టు కనపడలేదు నాకు. వేసవి వెళ్తే బాగుండేది అనుకున్నాను. వేసవి వచ్చింది, 3వ పదం. 3వ పదం కరెక్ట్ కరెక్ట్, అది లాస్ట్ బాగుంది. మొత్తానికి అన్ని కవర్ అయ్యాయండి. వర్ణన వాణి గారు అడిగింది 2 కంపారిజన్. మీరు అనుకున్నట్టుగా రాముడు చేసిందంతా కూడా లోకానికి మార్గదర్శకం అవుతుంది. ధర్మరాజు చేసే విధానం తప్పైంది కాబట్టి అది ఎవరు మెచ్చుకోరు అని సింపుల్ గా పోలిక చాలా బాగా చెప్పారు. ఆశువులు 3 కూడా మంచి అంశాలు అడిగారు. భరతలక్ష్మి గారికి అభినందనలు. ఎందుకంటే 3 కూడా సమకాలికంగా ఉన్నాయి, సామాజికంగా ఉన్నాయి. అంచేత 3 వారు ఇచ్చిన విశ్లేషణ కూడా బాగుంది, వారు ఇచ్చిన సమాధానాలు కూడా సింపుల్ గా చేశారు. చందో భాషను అయితే అదరగొట్టేశారు. ఎందుకంటే యా ప్రాస్తో అడుగుతారనుకోలేదు గురువు గారు, అవధాని శ్రీరామ్ గారు. దాన్ని సరిపోయేట్టుగా పదాలు కూడా బాగా వచ్చాయి, జవాబులు కూడా. మిగతా 2 కందాలే కాబట్టి పర్వాలేదు, టైంపాస్ కోసం చేశారు. కానీ ఫస్ట్ ఆర్య అని స్టార్ట్ చేయడం అనేది చాలా బాగుంది. అప్రస్తుత ప్రసంగం ముంబై అవధాని వారికి ఫిక్స్ అయిపోయారు. త్యాగరాజు గారు అంటే అప్రస్తుతం, నిషిద్ధాక్షరి అంటే భానుప్రియ గారు, ఇంకో 2-3 ఉన్నారు. సమస్య అంటే వీళ్ళే వాళ్ళు ఇస్తారండి. ఆశు వరణ అలాగా మా తరఫు నుంచి చేస్తే మేము మోస్ట్లీ వీళ్ళని ఎంచుకుంటాం, ఇంకెక్కువ ఆలోచించక్కర్లేదు. ఆ విధంగా త్యాగరాజు గారు మంచి సరళమైన ప్రశ్నలు అడిగారు, ఎక్కువ కష్టపడకుండానే. ఆ విధంగా తక్కువ ప్రశ్న కూడా అడిగినట్టుంది, ఎక్కువ అడిగినట్టు లేదు. 15 కూడా లేవేమో. అది వారి సహృదయత. సమాధానాలు బాగా వచ్చాయి. అవధాని గారిలో నచ్చింది ఏంటంటే టెన్షన్ పడకుండా చెప్పడం ఒకటి, చెప్పిన తర్వాత అయ్యా మార్చమంటారా, మార్చమంటే మార్చేస్తాను అని వెంటనే ఒప్పేసుకోవడం, అది బాగుంది. కొంతమందికి తప్పు అని తెలిసినా మార్చాలకూడదు అనుకుంటారు కొంతమంది. తప్పు కాదు, నేను చెప్పేది కరెక్ట్ అని కొంచెం వాదించడం కోసం నేనే చేస్తాను, నా చెప్పిన పదమే కరెక్ట్ అని వారు కొంతమంది. అది లేకుండా తప్పు అనిపించగానే, తప్పు కాకపోయినా సరే మీరు చెప్పారు కాబట్టి మార్చేస్తాను అనుకోవడం ఇంకోటి. అది ఎవరిష్టం వారిది. మీరు ఆ విధంగా అందరినీ సంతోషపెట్టేట్టుగా చేశారు, ఎక్కడ తప్పులు పడకుండా చూశారు.
అనుకున్న భావం వచ్చేట్టు చేశారు. ఆ విధంగా బాగుంది. మళ్ళీ పాదాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం వల్ల మీకే ధారణకు చాలా సింపుల్ అయింది. నేను నిర్వహించిన కాబట్టి ఒకసారి సమయం గురించి చెప్పక తప్పదు. 6:30కి మీరు స్టార్ట్ చేశారు. 7:04కి ఒకటో రౌండ్ అయిపోయింది. 34 నిమిషాల్లో ఒకటో రౌండ్ అయిపోయింది. 8:04కి రెండో రౌండ్ అయిపోయింది. మూడో రౌండ్ 9:05కి అయింది. 7 నిమిషాలు 7 minutes లో ధారణ పూర్తయింది. చివరి దాకా 20 మంది ఉన్నారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముంబై అవధాన వేదికకి వచ్చిన గెస్టులు అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు. అవధాన వేదిక తరఫున ప్రాశ్నికులందరికీ, అవధాన గారికి, గంటెల వారికి అందరికీ నా తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాం. ముంబై అవధాన వేదిక ఇలాగే నిర్వహిస్తూ ఉంటుంది. మీరందరూ వచ్చి చూసి ఆనందించాలి మా కోరిక. నా తరఫు స్పందన పూర్తయింది. గంటెల వారు ఏం చెప్పాలో చెప్పాలి. నమస్కారం ఇస్తూ ఈ శ్రీహర్ష గారిని చాలా రోజులైంది ఏం చేస్తాడని ఒక అడుగు వెనకేస్తాను నేను యథార్థంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఏళ్ళైంది. నేను అనుకుంటా 2-3 సంవత్సరాలు అయింది అనుకుంటా కదండి శ్రీహర్ష గారు. అవునండి. నాకు నేను అడుగుతూనే ఉన్నా మధ్యలో, రారాదంటే ఒక అవధానం చేద్దానంటే అని అడుగుతూనే ఉన్నాను. ఆయన కొంచెం ఎందుకో ఉద్యోగరీత్యా కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టున్నారు. వాళ్ళు అనుకోకుండా చేపూరి శ్రీరామ్ గారు అడిగేసరికి ఆశ్చర్యపోయా. అబ్బాయి చేస్తారంటే మహాభాగ్య రబ్బర్ బ్యాండ్ అంటారంట. సంతోషం కలిగింది. సరే, చాలా బాగా చేశారు. ఏం ఇబ్బంది లేదు, ఆనందంగా మంచి గడిచింది. అందులో రాజయ్య గారు ఒక చూపు చూస్తూనే ఉన్నారు అందరినీ, ఎక్కడ ఏది లేకుండా కూడా. గురువు గారు మరి చాలా బాగా జరిగిందండి. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకో అవధానం మళ్ళీ మంచిగా పెట్టుకుందాం. ఇందులో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళం చెప్పుకుందాం అండి. అక్క మంగళం, భానుమతి అక్క మా మంగళం చెప్తావా కాస్త? మీరు చెప్పండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం మంగళం జయ మంగళం. శుభరాత్రి అండి. ధన్యవాదాలు అందరికీ. శుభరాత్రి. అందరికీ శుభరాత్రి. అందరికీ శుభరాత్రి అండి.